తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకు, తెలంగాణ మహిళలకు, ఆసరా పింఛన్ల కోసం వేచిచూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశావాహులకు కానీ, 2500 రూపాయల కోసం వేచి చూస్తున్న సోదరీమణులకు కానీ, రైతు బంధు కోసం వేచి చూస్తున్న రైతన్నలకు కానీ, ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఈ వీడియో చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయాన సరైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాన్ని పొందడంలో ముందు వరుసలో ముందుబాటులో ఉండడం జరుగుతుంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా సబ్స్క్రైబర్స్లారా, ఒక్కసారి మనం ప్రజా సంక్షేమ పథకంలో వెనుకబడితే మళ్ళీ ప్రజా సంక్షేమ పథకం ఎన్నికల ముందే వస్తుంది. కావున మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకానికి సంబంధించిన అప్డేట్లు అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు సూపర్ న్యూస్. అవునండి, ఎవరైతే యాసంగికి సంబంధించిన వడ్లు కానీ, అదేవిధంగా మొక్కజొన్న కానీ ఇవన్నీ ఎవరైతే అమ్మేశారో వారందరికీ డబ్బులను జిల్లా కలెక్టరు వాళ్ళ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నుంచి అయితే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా 2500 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరీమణులు ఎవరైతే 2500 రూపాయల కోసం వేచి చూస్తున్నారో ఈ మే నెలలో దీనికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల కాబోతుంది. అంటే ఏ మహిళా సోదరి అయితే 2500 రూపాయలకి అర్హత సాధించిందో వారందరి పేర్లు లిస్టుల రూపంలో రావడం జరుగుతుంది. మరి పంపిణీ కార్యక్రమం జూన్ నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి ఆసరా పింఛన్లు ఇచ్చినట్టు పోస్ట్ ఆఫీస్లోనే ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చినట్టు అకౌంట్లో పడతాయా అనేది కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ 2-3 రోజుల్లో కానీ ఈ మే మొదటి వారంలో కానీ తెలిసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంది. మహిళా సోదరులకి 2500 రూపాయలు పంపిణీకి గల కారణం లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లను కొట్టాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న మహిళా సోదరీమణులు 90 నుంచి 100 లక్షల మంది ఓట్లు ఉన్నాయి తెలంగాణలో మహిళా సోదరీమణులకు. వీరందరి ఓట్లను ఓట్ల బ్యాంకుగా మలుచుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చూస్తుంది. అదేవిధంగా రైతు బంధువు కోసం వేచి చూస్తున్న రైతన్నలకు యాసంగి సహాయాన్ని 15 ఎకరాలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. మరి 3-4 ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది. మరి 5 నుంచి 15 ఎకరాల పంపిణీ కార్యక్రమం కూడా ఈ 2 రోజుల్లో ప్రారంభం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. 2016 రూపాయలు, 4016 రూపాయలు పింఛన్లు తీసుకునే వ్యక్తులు 2016 రూపాయలకు 4016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకునే వ్యక్తులకు 6016 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మరి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఆసరా పింఛన్ల గురించి ప్రజాపాలన పథకంలో అందరూ కొత్తగా అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వ్యక్తులను కలుపుతూ పాత వారిలో అర్హులుగా లేని వారిని తీసివేస్తూ ప్రభుత్వం కొత్త లిస్ట్ అయితే ఈ 2-3 రోజుల్లో విడుదల చేసి వచ్చే మాసం నుంచి కానీ, లేకపోతే ఎన్నికల కోడ్ నుంచి కానీ ప్రతి ఒక్కరికి పెరిగిన ఆసరా పింఛన్లను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 5 ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొంటుంది. కానీ ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకం కేవలం పేపర్లకు మాత్రమే అమలు కావడం జరిగింది. నిజానికి మహిళల ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో, అదేవిధంగా
ప్రజా సంక్షేమ అర్హుల ఖాతాలైతే డబ్బులైతే రావట్లేదు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.